హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. మనం చికెన్ తోటి చాలా అంటే చాలా రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మంచి చికెన్ బెస్ట్ స్నాక్ రెసిపీ అంటే నేను దీన్ని ప్రిపేర్ చేస్తాను. చికెన్ షామీ కబాబ్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. దీన్ని పెరుగులో కాస్త జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి పెరుగుతోనైనా సర్వ్ చేసుకోవచ్చు, లేదా కెచప్తోనైనా సరే దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇది సైడ్ డిష్లా కూడా చాలా బాగుంటుంది. ఇంత ఈజీగా ఉండే ఈ చికెన్ షామీ కబాబ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకొని 1 గంట ముందుగానే నానబెట్టుకున్న 200 గ్రాముల పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. దీంతోపాటు శుభ్రంగా వాష్ చేసుకున్న 500 గ్రాముల బోన్లెస్ చికెన్ కూడా వేసుకోవాలి. 1 కప్పు వాటర్ని వేసుకొని దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, రుచికి సరిపడినంత సాల్టు, 1 స్పూను కారం, 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 టీ స్పూను గరం మసాలాని కూడా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసి చికెన్ బాగా మెత్తగా అయ్యేంత వరకు అంటే ఒక 7-8 విజిల్స్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయేలోగా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 3 పచ్చిమిర్చి, కారాన్ని ఇష్టపడే వాళ్ళు ఇంకొక 2 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, గుప్పెడు పుదీనా, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని దీని రుచిని మరి కాస్త పెంచుకోవడం కోసం ఒక 3-4 బాదాం, ఒక 5-6 జీడిపప్పులను కూడా వేసుకొని వాటర్ వేయకుండా దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి స్టవ్ ఆన్ చేసి ఒకసారి కలుపుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఏదైనా స్మాషర్తో, పప్పు గుత్తితో కానీ ఆలు స్మాషర్తో కానీ చికెన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా స్మాషర్తో అయినా పేస్ట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మిక్సీ జార్లోనే వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకునే కన్నా స్మాషర్తోనే పేస్ట్ చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే కాస్త కష్టపడాలి. నాకైతే ఇలా స్మాష్ చేయడానికి 30 మినిట్స్ టైం అయితే పట్టింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీంతో పాటుగా ముందుగానే పేస్ట్ చేసుకున్న అల్లం, కొత్తిమీర, పుదీనా ఈ పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. దీంతోపాటు సన్నగా చాప్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి. హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే దీనిలోకి ఒక ఎగ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉండలా చుడితే చేతికి స్టిక్ అవ్వకుండా ఉంటేనే ఈ కబాబ్ పేస్ట్ అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. లేదు స్టిక్కీగా ఉంది అనిపిస్తే కనుక మిక్సీ జార్లోకి ఒక 2 బ్రెడ్స్ని వేసుకొని పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ని వేసుకుంటే చేతులకి స్టిక్ అవ్వకుండా వస్తుంది. చేతికి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని మీకు నచ్చిన షేపుల్లో, లేదనుకుంటే పిల్లలు ఇష్టపడే ఏ షేప్లోనైనా సరే వీటన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకదాన్నొకటి అంటుకోకుండా ఉండాలంటే ఏదైనా బటర్ పేపర్ మీద వీటిల్ని ఒకదాన్నొకటి అంటుకోకుండా పెడితే స్టిక్ అవ్వకుండా ఉంటాయి. అలాగే త్వరగా అన్నీ ఒకేసారి గ్రిల్ చేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేసుకోవడానికి కూడా చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ని వేసుకొని వీటన్నింటినీ వేసేసుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటినీ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా చికెన్ షామీ కబాబ్లు అయితే రెడీ అయిపోయాయి. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.